నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ లావణ్య గూడెల్లి గారు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్. నమస్తే లావణ్య గారు. నమస్తే శ్వేత. లావణ్య గారు, ఏ విషయంలో అయినా కానీ అమ్మాయిలదే పై చెయ్యి. అఫ్‌కోర్స్ మనం గూడా మనదే పై చెయ్యి ఉంటుందెప్పుడు. కాకపోతే బయట ఎంత కండలు తిరిగిన మగవాళ్ళైనా గానీ, లేడీస్ ఇంటికొచ్చేసరికి వైఫ్‌ని చూసో, మదర్‌ని చూసో, డాటర్‌ని చూసో భయపడతారు. అంటే మగవాళ్ళ వీక్ పాయింట్ ఏంటి అసలు? ఎందుకంత లేడీస్ అనేసరికి కొంచెం జంకుతారు అనడానికి మీరు నమ్ముతారా ఆ విషయాన్ని? డెఫినెట్‌లీ. అంటే ఇది మనం అత్తల పర్స్‌పెక్టివ్ నుండి చూస్తే, నా కొడుకుని కొంగుకి కట్టేసుకున్నావు అనే డైలాగ్స్. ఎగ్జాక్ట్‌లీ. నా కొడుకుని కొంగుకి కట్టేసుకున్నావు, నీ చుట్టే తిరుగుతున్నాడు, మారిపోయాడు, ఏం మందు పెట్టావు, ఇలాంటివి చాలా చాలా అవునవును. వింటుంటాము. సో, బేసిక్‌గా మెన్ బయట ఎంత గాంభీరంగా ఉన్నప్పటికి కూడా, వైఫ్ దగ్గర వాళ్ళు కొంచెం సున్నితమైపోతారు ఎట్ సమ్ ఆర్ అదర్ లెవెల్. వైఫ్ మాటకి చూడండి, ఇప్పుడు చాలామంది మా ఆయన పర్మిషన్ ఉండాలి బయటికెళ్ళాలి అన్నా, ఏదైనా కొనాలని అంటారు. బట్ 50 ఆర్ అబోవ్ పర్సెంటేజ్ హోమ్స్‌లలో వైఫ్‌ది డెసిషన్ మేకింగ్ ఉంటది. యాహ్! జస్ట్ సొసైటల్ ఒక ఫిగర్‌కి హస్బెండ్‌ని చూపిస్తారు. మా ఆయనే వినాలి, మా ఆయనే అంటే చెప్పాలి. ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడుకున్నప్పుడు ఓకే. ఒకసారి మా హస్బెండ్‌ని అడిగి చెప్తాము అంటాం. కాపోతే పాపం. బట్ ఈవెన్ హస్బెండ్ ఏమైనా చెయ్యాలి అన్నా కూడా వైఫ్ పర్మిషనే తీసుకుంటాడు, డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ. హ్మ్. నేను ట్రిప్‌కెళ్ళాలి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, లేదా మా వాళ్ళు వస్తున్నారు అని అంటే, అంటే అదర్ అండ్ పాజిటివ్ నోట్ అదొక మంచి సైన్ అనుకోవచ్చు. బికాజ్ వైఫ్‌కి అంత రెస్పెక్ట్ ఇవ్వడం చాలా చాలా తక్కువ మందిలో చూస్తాం గానీ, కొన్ని టాక్సిక్ రిలేషన్‌షిప్‌లు అంటే వైఫ్స్ కూడా ఎలా ఉంటారు అని అంటే, నా మాటే నెగ్గాలి. దట్ ఈస్ డామినేషన్. సీరియస్లీ అది ఉండకూడదు. ఇట్స్ ఎ పార్ట్నర్‌షిప్ కదా! ఇప్పుడు మ్యారేజ్ అంటే, మ్యారేజ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక ఒక అర్థం మనకి ఏం అర్థం అవ్వాలి, ఇట్స్ ఎ పార్ట్నర్‌షిప్. ఇద్దరు మనుషులు కలిసి 2 ఫ్యామిలీస్ లైఫ్ లాంగ్ వాళ్ళ అభిరుచుల్ని, వాళ్ళ ఇష్టాల్ని, కష్టాలు అన్నిటిని షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలనే ఒక కమిట్మెంట్. మన హిందూ ఆచారంలో కూడా అదే చేస్తారు కదా! ఇప్పుడు శతమానం భవతి ఇవన్నీ హ్మ్. కూడా. హ్మ్. సో, పార్ట్నర్‌షిప్ అన్నప్పుడు ఇద్దరు వాల్యూస్‌ని ఇద్దరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. హ్మ్. కానీ అలాంటి ఎక్సైట్‌మెంట్, అలాంటి హ్యాపీనెస్ ఫస్ట్ డేలో ఉండదు, చివరి దాకా ఉంటదంటే ఉండదు. ఇప్పుడు మీరు 12 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అయినా కూడా ఆహ్, మీకు తెలిసుండొచ్చు. డే టు డే లైఫ్‌లో ఒకసారి మీకు చాలా బాగా మీ వారి ఇష్టం ఉండొచ్చు. ఒకసారి బాగా కోపం వచ్చుండొచ్చు. కానీ కోపం వచ్చినంత మాత్రాన శత్రువులు కాదు కదా! నో. నో. ఇట్స్ ఎ పాయింట్ ఆఫ్ కొంచెం క్షణికావేశం అంటామా? లేదంటే కానీ ఎట్ ద ఎండ్ ఆ రిలేషన్‌షిప్‌కి ట్రూ వాల్యూ ఎప్పుడొస్తుందంటే, ఎంత ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా, ఎంత కోపాలు, తాపాలు ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే ఒకరికి ఒకరు సారీ చెప్పుకోవడమా, లేదంటే కాంప్రమైజ్ అయ్యి ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అక్కడనే ఆ రిలేషన్ గెలుస్తుంది. సో, పీపుల్ హాస్ టు అండర్‌స్టాండ్ దిస్ థింగ్. ఏంటి అంటే, మ్యారేజ్ కావచ్చు, ఈవెన్ లవ్ రిలేషన్‌షిప్ కావచ్చు. ఒక్కోసారి అమ్మాయిది పై చేయి ఉంటది, ఒక్కోసారి అబ్బాయిది పై చేయి ఉంటది. ఎప్పుడు ఒక్కరిదే పై చేయి ఉండాలంటే దట్ ఈస్ ఎ డామినేషన్. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ సమ్‌వేర్, హ్మ్. హ్మ్. ఎప్పుడు బాస్‌దే పై చేయి ఉంటది, ఎంప్లాయీస్‌ది ఉండదు. బికాజ్ హ్మ్. ఇక్కడ సిస్టమ్ అట్లా బిల్డ్ ఉంది. యెస్. బట్ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరు యాస్ ఎ పార్ట్నర్స్, ఇద్దరికి సమానంగా రైట్స్ ఉండాలి. ఏదైనా క్వెషనింగ్ గానీ, కేర్ గానీ, లవ్ గానీ, ఇప్పుడు ఎంతసేపు మీరు చూడండి, కొన్ని చోట్లలో ఎప్పుడు అమ్మాయే రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు అమ్మాయి ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటది. అమ్మాయి ఎక్కువ కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటది. యెస్. ప్యాంపర్ అబ్బాయి నుంచి అదే రెసిప్రొకేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు 100%. అక్కడి నుంచి ఆ రెసిప్రొకేషన్ రానప్పుడు డెఫినిట్‌గా థెల్ గెట్ హర్ట్. అక్కడి నుంచే బ్రేకప్స్, డివోర్స్‌లు ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే రెసిప్రొకేషన్ లేనప్పుడు. హ్మ్. ఇప్పుడు మనం నార్మల్‌గా ఆఫీస్‌కొస్తూ సెక్యూరిటీని చూసి నవ్వామనుకుందాము, గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తే, మనం కూడా ఆటోమేటిక్‌గా సబ్‌కాన్షియస్‌లీ గుడ్ మార్నింగ్ అని వస్తది. రెసిప్రొకేషన్ హ్మ్. ప్రతీది కూడా. మనం సోషల్ క్రియేచర్స్ ఎలా అంటే, మనకి ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంలోనే మన బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తది అనే సైన్స్ నోట్. సో, ఇది రిలేషన్‌షిప్‌లో కూడా యాజ్ ఎ వైఫ్‌గా నువ్వెంత ఇచ్చి నీ హస్బెండ్ నుంచి నీకు ఆ రెసిప్రొకేషన్ రాకపోతే దట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ రిలేషన్‌షిప్. హ్మ్. ఈవెన్ రొమాంటిక్ రిలేషన్‌షిప్, లవ్ రిలేషన్‌షిప్ ఏదైనా సరే, తల్లిదండ్రులు గానీ, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అత్తా కోడళ్ళు, వాటెవర్ రిలేషన్‌షిప్ ఇట్ ఈస్, మనకి రెసిప్రొకేషన్ రానప్పుడు ఎదుటి వాళ్ళదే పై చేయిగా అనిపిస్తది. ఎదుటి వాళ్ళది పై చేయిగా అనిపించినప్పుడు అక్కడ మనం స్లేవ్స్ లాగా అనిపిస్తాం, బానిసలాగా అనిపిస్తాం. అక్కడ పార్ట్నర్‌షిప్ అనిపించదు. ఎక్కడ ఎవరు తగ్గాలి, ఎక్కడ ఎవరు నెగ్గాలి అని కాకుండా ఇద్దరం తగ్గాలి, ఇద్దరం నెగ్గాలి
అని ఒక మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో విమెన్ కొంచెం సెన్సిటివ్, విమెన్ ఐ ఆల్సో యాక్సెప్ట్ దట్ మనం చాలా సెన్సిటివ్ అండ్ విమెన్ ఓవర్ థింకర్స్ కూడా. నిజంగా ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ దిస్. మెన్ ఏంటి అంటే లాట్స్ ఆఫ్ టైం చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఒక చిన్న మాట వాళ్ళని, ఇప్పుడు మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ బాస్ ఏదో అన్నారు, అప్పటికప్పుడు బాధపడతాడు, బాస్ని చూసుకుంటా వేసేస్తా అది ఇది అంటాడు, ఇంటికి వచ్చి మర్చిపోతాడు. వేర్ యాజ్ ఎ విమెన్, ఇప్పుడు నన్ను మిమ్మల్ని మీ బాస్ ఏదో మాట అన్నారు అనుకోండి, 90% ఆఫ్ ద విమెన్ నెల రోజులు మర్చిపోరు. నన్ను ఇలా తిట్టాడు మా బాస్, నన్ను అలా అన్నారు, నన్ను ఆవిడ అలా అంది. సో మనము ఎమోషనల్ బీయింగ్స్ అన్నమాట. సో మెన్ కూడా ఇది అర్థం చేసుకోవాలి ఏంటంటే విమెన్ ఎమోషనల్ బీయింగ్స్ కాబట్టి కొంచెం ఆ ఎమోషన్స్ని కూడా మీరు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మెదులుకుంటే నడుచుకుంటే మీకు కూడా బాగుంటుంది. పాపం వాళ్ళు కూడా అంతే ప్రాక్టికల్ మైండ్ సెట్స్ అయినా కానీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఎమోషనల్ గానే బిహేవ్ చేస్తారు. లైక్ అంటే అప్పటి వరకు కాంప్రమైజ్ అవ్వడం తెలియని జెంట్స్ కూడా వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత 1 or 2 times గొడవలు అయ్యాక కూడా అమ్మో వైఫ్తో ఇలానే ఉండాలేమో అని చెప్పేసి వీళ్ళే తగ్గి, వీళ్ళే సారీస్ చెప్పి, వీళ్ళే బుజ్జిగించి, వీళ్ళే బ్రతిమలాడి ఫైనల్గా వీళ్ళే తగ్గుతున్నారు తప్పించి లేడీస్ది గొడవల విషయంలో కూడా ఎప్పుడు పై చెయ్యే అన్నదే ఉంటుంది. సో విమెన్ ఓవర్ థింకర్స్. సో మెన్ నుంచి ఆన్ ఏ సీరియస్ నోట్ ఈ సపోర్ట్ కావాలి నిజంగా. విమెన్ ఓవర్ థింకర్స్ అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్, వాళ్ళ డిఎన్ఏ, వాళ్ళ యూనో విమెన్ లైఫ్ సైకిల్ మంత్లో డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ అనదర్ టాపిక్ అగైన్. సో ఇవన్నీ గో త్రూ అవుతారు కాబట్టి డెఫినెట్గా కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, మూడ్ స్వింగ్స్ అనేవి డెఫినెట్గా ఉంటాయి. సో మీరు కొంచెం అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్. ఇంకొక ప్లస్ పాయింట్ విమెన్లో ఏంటి అంటే విమెన్ కొండంత ప్రేమ మెన్కి చూపించిన మెన్ నుంచి ఒక డ్రాప్ ఆఫ్ ప్రేమ వచ్చినా కూడా వాళ్ళు ఎంత ఎక్సైట్గా ఫీల్ అవుతాము యాజ్ ఎ విమెన్. సో ఇది మెన్కి యాడ్ అన్ అడ్వాంటేజ్. మీరు గొప్ప గొప్ప పనులు చేయనక్కర్లే, కొంచెం టైం, కొంచెం ప్రేమగా మాట్లాడడం, కొంచెం సర్ప్రైజెస్ చిన్న చిన్నవే, మంచిగా రెడీ అయినప్పుడు నీ శారీ బాగుంది, ఇలాంటి కాంప్లిమెంట్స్. యూనో చాలామంది ఒక రీసెర్చ్లో రీసెంట్గా తెలిసింది ఏంటి అంటే ఎక్కువగా మెన్ వైఫ్స్ని ఎవరైతే కాంప్లిమెంట్ చేస్తారో వాళ్ళ రిలేషన్షిప్స్ హెల్దీగా ఉంటాయంట. కాంప్లిమెంట్, నువ్వు చాలా బాగున్నావు. చాలా మంది మనం చూస్తే టిపికల్ వైఫ్ హస్బెండ్, నువ్వు ఎలా ఉన్నావు, బండలాగా ఉన్నావు, ఆ చీర ఏంటి, ఎప్పుడు నైటీలో ఉంటే రకరకాల క్వశ్చన్స్ అంటూ ఉంటారు. అలా కాకుండా ఈవెన్ అంటే ఒక్కసారి విమెన్ బర్త్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఐ డోంట్ నో నిజంగా చాలా వాటిల్లో పిల్లల ముందు కానీ ఎలా ఉన్నావు చూడు. విమెన్ ఒక్కసారి బర్త్ ఇచ్చిన తర్వాత బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది. మీరు ఎప్పుడో కాలేజ్లో చూసి ఇష్టపడిన వాళ్ళలాగా ఇప్పుడు ఉండరు కదా. సో యూ షుడ్ అప్రిషియేట్ దట్, యూ షుడ్ యూనో గివ్ కాంప్లిమెంట్స్. మీ రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అంటే ఆ స్పార్క్ అనేది ఎప్పుడు లైటప్ అవుతూ ఉండాలి, అప్పుడే ఆ రిలేషన్షిప్ హెల్దీ ఉంటుంది. లైక్ అంటే ఇది నిజంగానే కొత్త విషయం. మీనంటే జెంట్స్ కూడా అలా అనడం పాపం నిజంగా ఇట్ ఈస్ వెరీ హర్టింగ్. ఎందుకంటే డే అంతా వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని వాళ్ళు చూసుకోవడం కోసం వాళ్ళకి టైం ఉండదు లేడీస్కి. అది మెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. బట్ ఎనీవేస్ ఇది మాత్రం నిజంగానే చాలా మందికి యూస్ఫుల్ టాపిక్. థ్యాంక్ యూ లావణ్య గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.